రైతు రుణాలు మాఫీ చేస్తున్నాడు, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 5 లక్షలు లోన్ ఇస్తా అన్నాడు, బంగారం దారి పెడతాడు, విడిపించాడని చేశాడా? ఆ విషయాలు తెలియజేయాలని జగన్ గారు అందరినీ పంపించారు. మాఫీ చేస్తామని, రైతు రుణాలు మాఫీ చేస్తామని, బంగారు రుణాలు మాఫీ చేస్తామని ఏ వాగ్దానం నెరవేర్చాడా? ఆయన వాగ్దానాలు చేశాడు. అందులో 100 వాగ్దానాలు నేను చేసేదేనని చెప్పమన్నాడు. భాగంగా మీకు అర్థం మా లోన్లో చెప్పండి. చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల క్రితం 2.5 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు చాలా వాగ్దానాలు చేశారు. మీరు అందరూ టీవీలో చూసుంటారు. బాబు అలాగే ఆడపిల్లలు పడితే డబ్బులు వేస్తామని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, రైతు రుణాలు మాఫీ చేస్తామని, బంగారం అని, మరి 5 రూపాయలకే భోజనం, రూపాయికే టిఫిన్, అన్నా క్యాంటీన్ పెడతానని, 1,00,000 రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తానని ఇస్తాం. మీరు కుటుంబాలు పోయేది పని ఉండదని ఇలా ఎన్నో వాగ్దానాలు వాగ్దానాలు ఉందండి. ఏ వాగ్దానం నెరవేర్చడం? ఇందులో వాగ్దానాలు చేసిన వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చేయాలని చెప్తున్నారు. ఇది అటువంటి వాగ్దానాలు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. 2.5 సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి కంప్యూటర్లు అన్ని ఇస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆ విషయాలు తెలియజేయాలి. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం వీళ్ళు 30వ వార్డులో చేస్తున్న ఒక పండగ వాతావరణంగా ప్రతి ఇంట్లో కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఆహ్వానిస్తున్నారు. ఇక్కడున్న మన వైఎస్ఆర్ నాయకులు కుమార్ని వాళ్ళ మనుషులందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారు. మా కార్యకర్తలందరూ అంటే ఎంత ఆప్యాయత అన్నది ఇక్కడ చూసాక తెలుస్తుంది. వాళ్ళందరినీ ముందుగా అభినందిస్తున్నా. ఇక్కడ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ లేనప్పటికీ కూడా ఈ వార్డులో ప్రతి ఇంట్లో కూడా ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నందుకు వాళ్ళు ముందుగా అభినందిస్తున్నాను. ఇక్కడ వాఫ్ రోడ్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఒకటి ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే లారీలు బస్సులు కూడా ఒకటే ఉంది. మన బైపాస్ రోడ్ లేకపోవడంతో చాలా యాక్సిడెంట్లు అవుతుంది. దీనికి ట్రాఫిక్ మేనేజ్మెంట్ స్మార్ట్ సిటీలో పోలీసులను పెట్టడం అయితేనే రోడ్ వైండింగ్ చేసి వాఫ్ రోడ్ ఇక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయాలని, అలాగే ప్రజలు చూపిస్తున్న ఆప్యాయతలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్ని ఫలాలు వచ్చేలాగా రాను 2 సంవత్సరాలు వస్తాయని ఒక్కసారి వాళ్ళ నుంచి తెలుసుకుని ఆనందంగా వెళ్తున్నాం ఇక్కడి నుంచి. ఈరోజు గడప గడప కార్యక్రమం కాకినాడ 30వ డివిజన్లో చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా
చాలా ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నారు. వార్ఫ్ రోడ్లో ట్రాఫిక్ సమ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ పోలీస్ పికెట్ పెట్టమని చెప్పేసి ప్రజలు ఇక్కడ కోరడం జరిగింది. మేము త్వరలో ఎస్పీ గారిని కలిసి వార్ఫ్ రోడ్లో కూడా పోలీస్ పికెట్ పెట్టమని, ట్రాఫిక్ని కంట్రోల్ చేయమని కోరుతాం. అలాగే 37 డివిజన్లో దేవాలయం వీధికి సంబంధించి ఎన్టీఆర్ బ్రిడ్జి అప్రోచ్ బ్రిడ్జిగా దేవాలయం వీధిలో చేస్తానని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపన చేసిన శంకుస్థాపన ఇప్పటికీ కూడా నెరవేరట్లేదు. మేము కోరుకునేది ఒకటే, కాకినాడ ప్రజలందరికీ అనువుగా ఉండేలాగా ఆ అప్రోచ్ బ్రిడ్జిని 37 డివిజన్లో తీసుకొచ్చి, అలాగే గతంలో ఈ 37 డివిజన్లో పెన్షన్స్ చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయి. అంటే జన్మభూమి కమిటీ సభ్యులు పెన్షన్లు తినేసారని చెప్పి కలెక్టర్ గారికి మేము ప్రత్యక్షంగా ఆధారాలతో కంప్లైంట్ చేసినా సరే అది తూతూ మంత్రంగా 10,000 15,000 రికవరీ చేసి ప్రజలకు 68,000 రూపాయలు జన్మభూమి కమిటీ తిన్నది, జన్మభూమి కమిటీ మిస్యూజ్ చేసింది అనేసి ఆధారాలతో మేము ఇస్తే కూడా ఈరోజు కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్గా ఉన్న కలెక్టర్ గారు కానీ ఇప్పుడున్న కమిషనర్ కానీ ఎప్పుడు స్పందించిన పాపాన్ని పోలేదు. మేము కోరుకునేది ఒకటే, ఇలాంటి అవినీతి పరులు ఉన్న జన్మభూమి కమిటీని దాన్ని కొమ్ముగాస్తున్న తెలుగుదేశం నాయకులకి ఒకటే కోరుతున్నాం, పేద ప్రజల సొమ్ము తినొద్దని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం.